యాన్లో కర్నూలు నుండి వచ్చి అనంతపురం జిల్లాలోకి వచ్చి ఏదో చంద్రబాబు పుణ్యాన నీకు టికెట్ వచ్చి గెలిచిండొచ్చు కానీ ఇక్కడ నీ రపరపలు ఇక్కడ ఒక వైఎస్ఆర్ కార్యకర్త ప్రతి ఒక్కడు కూడా ఒక సైనికుడే జగనన్న స్ఫూర్తితోనే మేము పోరాడతాం. అన్ని విధాల కూడా అందరికీ తోడుగా ఉంటాం. ఎందుకు చెప్తాను అంటే ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా రెచ్చగొట్టే ధోరణిలో పోతారు కాబట్టి ఈ రెచ్చగొట్టే ధోరణి మానుకోవాలి. అయ్యా మా లీడర్ చంద్రబాబు నాయుడు చెప్పినారు ఎలక్షన్ల ముందు హామీలు నెరవేర్చే దానికోసం మేము కృషి చేస్తామని చెప్పాలి. అది పోగొట్టి అయ్యా దౌర్జన్యాలు చేసుకుంటా అందరినీ నాకు తెలిసి 2-3 నెలల కిందట ప్రెస్ వాళ్ళని కూడా చెప్పినాడు రైలు పట్టాల కింద పండబెడతామని. ఈ ప్రెస్ వాళ్ళు కూడా దానిపైన ఏందో మేము ధర్నా చేస్తాం అది చేస్తాం అనేది కానీ ఏమి చేయలేదు. పాపం ఎత్తపోయి ఆడుకు రైలు పట్టాల కింద పండబెడితే మా భార్య పిల్లలు మేమెట్లా పట్టాలని అతని మీద తిరుగుబడి అతని అక్కడ జరుగుతున్న అరాచకాల పైన దోటీల పైన ఏ ఒక్కరు కూడా స్పందించే పరిస్థితి లేదు. ఏమంటే ఒక భయం. ఈ రోజు చాలా మంది ప్రజలను సంక్షేమ పథకంలో నడిపిండే అని చెప్తే మాకు సంక్షేమం కావట్లేదు ఏం కావట్లేదు, మేము దౌర్జన్యాలు దోపిడీలతోనే బతుకుతాము, మా ప్రభుత్వం ఉండేదే అందుకోసము, మా నాయకులు కూడా అదే బాటలో నడపమని చెప్తున్నారనే సందేశం ప్రజల్లోకి పెట్టినారు. ప్రజలు మీరే ఆలోచన చేయాల. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు చెప్పి ఏ హామీలు ఇచ్చినారో ఆ హామీల కోసం మనం పోరాడాలా. పోరాడితే తప్ప మనకు హామీలు కూడా రావు, ఏమీ రావు. ఆయన హామీలు చెప్పినట్టువి ఈ విధంగానే మనం బాధపడుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవన్నీ ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చి ఇవన్నీ చేస్తారు. ఇక్కడ ఉండేటువంటి యువకులు కానీ ఇక్కడ ఉండే రాజకీయ నాయకులు కానీ దీనిపైన ప్రతి ఒక్కరూ స్పందించి పోరాటం చేస్తే పోయేదేం లేదు. మన మీద పెడితే 4 కేసులు తప్ప ఏదేదేం లేదు. కొడితే ఏడన్నా కొంత యాక్టివ్ ఉండే కార్యకర్తలు 4 ఏళ్ళు కొడతారు. మన స్టేషన్ పోయి కేసు పెడితే మళ్ళా తిరిగి కౌంటర్ కేసు పెడతారు. దీనివల్ల తెగేది ఏం లేదు. కానీ ప్రతి ఒక్క కార్యకర్తకు నష్టం వచ్చినా ఏదన్నా వచ్చినా కూడా రోడ్డు మీదకి వచ్చి మనం ధర్నాలు చేసి స్ట్రైకులు చేస్తే మనకు జోలికి ఎవరన్నా రావాలని కూడా ఆలోచనలు అవుతుంది. ముందు ఐకమత్యంతో పనిచేస్తాం. మనకు ఎన్నెన్ని ఉండొచ్చు, కనీసం మన ఆలోచన ప్రకారం ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో మనకు నష్టం జరగకోకుండా ధర్నాలు చేస్తే తప్ప మన సంక్షేమ పథకాలు కానీ మన కార్యకర్తలకు జరిగే అన్యాయం పైన కానీ న్యాయం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.